హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈ వీడియోలో మనం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ అంటే ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఇది ఎవరికి ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి దీనికి సంబంధించిన విధి విధానాలు మొత్తం డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది ఎవరు రాయాలి? అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో 8వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. కాకపోతే వాళ్ళకి 7వ తరగతి ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఓసీ బీసీకి అయితేనేమో 60% మార్కులు రావాలి, అంటే దాదాపు 360 రావాలి. ఎస్సీ ఎస్టీకి అయితేనేమో 55% మార్కులు వస్తే సరిపోతుంది. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఎగ్జామ్ని మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో 2024-25 అకాడమిక్ ఇయర్లో ఈ ఎగ్జామ్ని ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ మనకి క్లియర్గా మనం చూడవచ్చు, 8/12/2024 అంటే డిసెంబర్ 8వ తారీఖు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ యొక్క విధి విధానాలు ఇప్పటికే ఆల్రెడీ అన్ని స్కూల్స్కి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 8th క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ని దీనికి అప్లై కూడా చేయమని చెప్పి ఉండుంటారు. సో దీనికి మనకి ఎన్ఎంఎంఎస్ స్కీమ్ గురించి ఏంటి అంటే, మనం అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో 8th క్లాస్ పిల్లలు అప్లై చేస్తారు. దాదాపు ఇండియా వైడ్ అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న 8వ తరగతి పిల్లలు చాలామంది అప్లై చేస్తారు. సో వీరందరికీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తేదీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకి ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన దాన్ని బట్టి మనకి ఈ స్కాలర్షిప్ అనేది, మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండో క్వశ్చన్ ఏంటి అంటే, స్కాలర్షిప్ ఎంత ఇస్తారు, అమౌంట్ ఎంత ఇస్తారు? సో స్కాలర్షిప్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఎంత ఇస్తారంటే, ఇక్కడ మనం చూడవచ్చు, ద సెలెక్టెడ్ స్టూడెంట్ షల్ రిసీవ్ ఏ సమ్ ఆఫ్ 12,000 per annum, 12,000 per annum, for which the selected student shall have to open a joint savings bank account with their parents in any SBI or nationalized bank and should be seeded with the student Aadhaar. అంటే జనరల్గా స్టూడెంట్స్ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకరి సహాయంతో మనకి మైనర్ ఖాతాని, బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని, ఆ బ్యాంక్ అకౌంట్ కనుక సెలెక్ట్ అయిన తర్వాత పోర్టల్లో, ఎన్ఎంఎంఎస్ పోర్టల్లో మీ స్కూల్లో అప్లై చేస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో అట్లా అప్లై చేసిన ఎడల ప్రతి సంవత్సరం 12,000 అయితే ఆ స్టూడెంట్ ఖాతాకి జమ అవుతుంది. సో ఇది మనకి ఎంత అమౌంట్ ఇస్తారనే దానికి మనకి ఆన్సర్. అయితే ఇక్కడ మనకి రెండో పాయింట్ కనుక చూస్తే, ఎవ్రీ ఇయర్ 1 lakh స్టూడెంట్ విల్ బి సెలెక్టెడ్ త్రూఅవుట్ ఇండియా. అంటే మొత్తం ఇండియా వైడ్ ఈ స్కాలర్షిప్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే 1,00,000 మందిని సెలెక్ట్ చేస్తారు. అవుట్ ఆఫ్ విచ్ 4,087 స్కాలర్షిప్స్ ఆర్ బీయింగ్ అలాటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్ బేసింగ్ ఆన్ ద ఎన్రోల్మెంట్ ఇన్ 7th and 8th classes and child population for every academic year. ఈ 1,00,000లో మన ఆంధ్రప్రదేశ్లో 4,087 స్కాలర్షిప్స్ ఇస్తారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఈ 4,087 మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాసాక మార్క్స్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ ఈ 4,087 మెంబర్స్లో ఇక్కడ కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. సో అందులో 15% ఎస్సీకి ఇస్తారు, ఎస్టీకి ఏమో 6% ఇస్తారు, బీసీఏకి 7% ఇస్తారు, బీసీబీకి 10% ఇస్తారు,
ఆ విధంగా మనకి ఈ టేబుల్లో చూపించినట్టుగా రిజర్వేషన్స్ కూడా అప్లై చేస్తారు. ఇది ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఎగ్జాము, ఎంత ఇస్తారు అనే దాని క్వశ్చన్స్కి ఆన్సర్స్. అయితే ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ చూద్దాం. చూద్దాం. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది రెండు విభాగాలుగా ఉంటుంది. మనకి మేజర్గా 2 విభాగాలు ఉంటాయి. అందులో ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో మొదటిది ఎంఏటి అంటాం. ఎంఏటి అంటే ఏంటి? మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇక్కడ చూడొచ్చు, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. తర్వాత రెండో విభాగం ఎస్ఏటి అంటాం. ఇక్కడ ఎస్ఏటి అంటే ఏంటి? స్కాలిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి 90 మార్కులకి ఇస్తారు, 90 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు. స్కాలిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి 90 క్వశ్చన్స్ ఇస్తారు, మళ్ళీ 90 మార్కులు ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్. తప్పుడు ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్, అంటే మార్క్స్ తీసేయడం ఏమీ ఉండదు. తప్పుడు ఆన్సర్ చేస్తే, రాంగ్గా ఆన్సర్ చేస్తే ఒక క్వశ్చన్ని దానికి మార్కులు తీసేయడం అయితే ఉండదు. అందుకని 180కి 180 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా మంచి నిర్ణయం. అయితే ఇక్కడ మనకి స్కాలిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే విభాగం 2లో, రెండో విభాగంలో ఇచ్చే 90 క్వశ్చన్స్ అకాడమిక్స్ నుంచే ఇస్తాడు. అంటే వేరే అవుట్ ఆఫ్ అకాడమిక్స్, అంటే మనం చదివే టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ఇస్తాడు. ఆ టెక్స్ట్ బుక్స్లో కూడా ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత ఇస్తాడు అంటే, ఇక్కడ మనం చూస్తే కనుక 90 మార్క్స్ కవరింగ్ సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఉంది. ఆఫ్ 7th and 8th క్లాసు. సో ఎన్ఎంఎంఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అప్లై చేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా మీరు 7th, 8th క్లాస్ యొక్క సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ యొక్క బుక్స్ బాగా చదువుకోవాల్సి ఉంటుంది. అంటే 7th, 8th క్లాస్లో మీకు డిసెంబర్ 8 ఎగ్జామ్ కాబట్టి నవంబర్ సిలబస్ వరకు ఇవి రెండు తరగతులకు సంబంధించి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ కనుక బాగా చదువుకున్నట్టయితే 90కి దాదాపు 80 మార్కులు మీరు స్కోర్ చేయొచ్చు. ఈజీగానే ఉంటాయి బిట్స్. ప్రీవియస్ పేపర్స్ తాలూకా బిట్స్ కూడా మన ఛానల్లో కొన్ని అట్లీస్ట్ ఒక 2-3 ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అయితే మనం పెడదాము ఈ వీడియోని. అందుకని మీరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ని కూడా వెంటనే నేను పెట్టగానే మీకు పొందుతారు. అయితే ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఈ స్కాలిస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కింద మన టెక్స్ట్ బుక్స్లోంచి ఇచ్చే 90 మార్కుల్లో, ఈ 90 మార్కుల్లో మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అంటే, ఫిజిక్స్ నుంచి 12, కెమిస్ట్రీ నుంచి 11, బయాలజీ నుంచి 12. అంటే 7th జనరల్ సైన్స్ అనే ఉంటుంది ఈ 3కి సంబంధించి. ఈ 3 కూడా జనరల్ సైన్స్ కింద ఉంటాయి కాబట్టి దాదాపు 24, 11, 35 7th జనరల్ సైన్స్, 8th ఫిజిక్స్ కెమిస్ట్రీలోంచే ఇస్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్, ఈ 3 టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే 35 క్వశ్చన్స్ వచ్చేసినట్టే. తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ హిస్టరీ 10, జాగ్రఫీ 10, పొలిటికల్ సైన్స్ 10, ఎకానమిక్స్ 5, అంటే సోషల్ నుంచి 35 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఎన్ఎంఎంఎస్ చదివే వాళ్ళు అందరూ కూడా ఈ 3 సబ్జెక్ట్స్ 7th, 8th క్లాస్కి సంబంధించి మీరు బాగా చదవాల్సి ఉంటుంది. ఈ 90 మార్కులకి మీరు 70 నుంచి 80 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈజీగా. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, స్కాలిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ మన టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు. ఎంఏటి పరిస్థితి ఏంటి? మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని మనకి మార్కెట్లో ఎన్ఎంఎంఎస్ బుక్స్ అనేవి దొరుకుతాయి. సో అవి కొనుక్కొని, అందులో ఒక మంచి బుక్ కొనుక్కొని, సో మీ సార్స్, మేడమ్స్ వాళ్ళ సజెషన్స్తో అందులో ఒక మంచి బుక్ కొనుక్కొని, మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో అసలు ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్స్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనే విభాగం కింద ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది మీరు డీటెయిల్డ్గా చూడాలి. చూసిన తర్వాత అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఏంటి అన్నది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. వీలైతే మన ఛానల్లో కూడా మనం దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం. సో అది ఈజీగానే ఉంటాయి. అందులో 60 నుంచి 70, 80 దాకా తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఈజీగానే 70 దాకా తెచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు అసలు దీంట్లో
మెరిట్ రావడం అంటే ఏంటి, క్వాలిఫై అవ్వడం అంటే ఏంటి? క్వాలిఫై అయిన వాళ్ళంతా కూడా మెరిట్ వచ్చినట్టు కాదు. అట్లా అని మనకి క్వాలిఫైడ్ మార్కులు ఎంత అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా జనరల్ బీసీ అంటే ఓబీసీ అని జనరల్ కేటగిరీ అయితే ప్రతి విభాగంలో అంటే మనకి ఎంఏటి 90 మార్క్స్కి అండ్ ఎస్ఏటి 90 మార్క్స్కి పెడతారు. సో దానిలో మినిమం 36 రావాలి, దీనిలో 36 మినిమం 36 రావాలి జనరల్ బీసీ క్యాండిడేట్స్. జాగ్రత్తగా గమనించాలి స్టూడెంట్స్. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 32% అంటే దానిలో 29, దీంట్లో 29 వస్తే సరిపోతుంది క్వాలిఫై అవ్వడానికి. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అనుకోవడం ఏంటి అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్ రావడానికి రేస్లో ఉంటారు అంతే. జస్ట్ యూ విల్ బీ ఇన్ ద రేస్ అంతే. రేస్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ మార్కులు మినిమం రావాలి. ఆ తర్వాత రేస్లో 4087 మెంబర్స్ని తీసుకుంటారు. టాప్ 4087 మెంబర్స్ని తీసుకుంటారు క్వాలిఫై అయిన వాళ్ళని. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సరే 4087 మెంబర్స్లో ఒక జనరల్ క్యాండిడేట్కి 110 మార్కులు వచ్చినాయి. సో దానిలో 50, దీనిలో 60 వచ్చినాయి. సో 50 అంటే 36 మార్కుల కన్నా ఎక్కువే కాబట్టి క్వాలిఫై అయినట్టే. దీనిలో 60 అంటే ఎస్ఏటీలో 60 అంటే 36 కన్నా ఎక్కువ వచ్చినట్టే. సో రెండిట్లో క్వాలిఫై అయ్యాడు, 110 మార్కులు మెరిట్లో సెలెక్ట్ అయ్యాడు. పక్కనోడికి 120 మార్కులు వస్తాయి కానీ స్కాలర్షిప్ రాదు వీడికి. ఎందుకు? వాడికన్నా ఎక్కువే వచ్చినాయి 10 మార్కులు, స్కాలర్షిప్ ఎందుకు రాలేదు అనుకుంటాడు. అయితే వాడికి ఫస్ట్ సెక్షన్లో ఏమో 35 మార్కులు వస్తాయి, రెండో సెక్షన్లో ఏమో 90కి 80 వస్తాయి. అంటే 115 మార్కులు, వాడికన్నా 5 మార్కులు ఎక్కువే వస్తాయి. కానీ వాడు స్కాలర్షిప్ వాడికి రాదు, సెలెక్ట్ అంటే మెరిట్లో సెలెక్ట్ అవ్వడు. ఎందుకంటే వాడు క్వాలిఫై కాల. క్వాలిఫై అవ్వాలి అంటే ఈ మార్కులు మినిమం రావాలి. ఆ తర్వాత మెరిట్ సంగతి. ముందు మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలంటే ఒక దాంట్లో నాకు 90కి 90 వచ్చేసినాయి సార్, ఇంకో దాంట్లో మాత్రం 90కి 30 వచ్చినాయి సార్ అంటే 120 మార్కులు వచ్చినా నీకు స్కాలర్షిప్ రాదు. ఓసీ, జనరల్, బీసీ వాళ్ళు గమనించాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా అంతే. మీకు మినిమం 29 మార్కులు అయితే మినిమం రావాలి. దానిలో 29, దీనిలో 29 అంటే 58 మార్కులు మినిమం వచ్చి ఆ తర్వాత మెరిట్ రావాలి. అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక దానిలో 28 వచ్చి ఇంకో దానిలో 90కి 90 వచ్చి 118 వచ్చినా నీ పక్కనోడికి దానిలో 45, దీనిలో 45, 90 మార్కులు వచ్చినా వాడికి స్కాలర్షిప్ వస్తుంది కానీ నీకు రాదు. సో అది మనం గమనించాలి. అంటే ఏ విభాగాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ పాయింట్ మాత్రం చాలా క్లారిటీగా మీరు 8th క్లాస్ స్టూడెంట్స్ మీరు గమనించాలి, ఎన్ఎంఎంఎస్కి అప్లై చేసిన వాళ్ళు. సో ఈ పాయింట్ని గమనించి 2 విభాగాలని బ్యాలెన్స్ చేసుకొని మినిమంలో మినిమం నా సలహా ఏంటి అంటే జనరల్ బీసీ క్యాండిడేట్స్ మాత్రం దానిలో 60, దీనిలో 60 మార్కులు రావాలి. లేదు మీకు అంతకన్నా ఎక్కువ వస్తాయి సార్ అంటే అది ఇంకా మంచిది. 120 మార్కులు టార్గెట్ పెట్టుకొని ఒకటి అటు ఇటుగా ఆ మేరకు తెచ్చుకుంటే మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు దానిలో 50, దీనిలో 50 మార్కులు. సో ఇంకా బెటర్గా అంటే దానిలో 55, దీంట్లో 55, 110 మార్కుల దాకా మీకు మంచి అవకాశం ఉంది. 110 వస్తే మాత్రం 99% మీకు స్కాలర్షిప్ వస్తుంది. అంతేగాని 29 అంటే 30, 60 మార్కులు వచ్చినాయి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పిల్లలు స్టూడెంట్స్ 30, 60 మార్కులు వచ్చేసినాయి, నేను రెండింటిలో క్వాలిఫై అయినా కదా సార్ నాకు స్కాలర్షిప్ ఎందుకు రాలేదు అంటే మెరిట్ కూడా రావాలి, క్వాలిఫై అవ్వగానే రాదు. అలా అని క్వాలిఫై అవ్వకుండా ఎన్ని మార్కులు వచ్చినా ఒక దానిలో క్వాలిఫై అవ్వకుండా ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా ఉపయోగం కూడా లేదు. సో ఈ విషయాన్ని మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులకి చెప్పండి. సో ఇది మీకు ఎన్ఎంఎంఎస్ గురించి డీటెయిల్డ్గా. ఇంకా మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, దానికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో ఇంకోటి చేద్దాం. సో ఇదైతే మనకి ఎన్ఎంఎంఎస్ గురించి అసలు ఏంటి ఆ ఎగ్జామ్ అనేది అవగాహన లేని పిల్లలు మన అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది మీకు ఎన్ఎంఎంఎస్ సంబంధించి ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ 8th క్లాస్ మిత్రులు ఎవరైతే ఎన్ఎంఎంఎస్కి అప్లై చేసి
పోటీ పడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.